దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాక్యాంశాన్ని వింటున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనములు. ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానిద్దాం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఆమేన్. దేవుడే మనకు జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి కూడా వివేచన కూడా ఆయనే ఇస్తాడు. మరి ఆయన నోట నుండి వచ్చే తెలివి వివేచన జ్ఞానములు మనము ప్రార్థించి పొందుకోవాలి. అందుకనే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో సెలవిస్తుంది, జ్ఞానము కొదవ అయిన ఎడల యెహోవాని అడగమని. అడిగినప్పుడు ఆయన ఎవరికైనా ధారాళంగా ఇస్తాడు అని ఆ వాక్యములో రాసి ఉన్నది. జ్ఞానము వివేచన అనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకి మూలము. మనము జ్ఞానము కలిగి వివేచన కలిగి ఉండాలి అంటే దేవునికి ప్రార్థించేవారిగా ఉండాలి. దేవుణ్ణి మరి బంగారమును వెండిని వెతికినట్టుగా ఆయన్ని వెతికి మరి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. మరి పెద్ద పెద్ద చదువులు, గొప్ప గొప్ప తత్వవేత్తలైనప్పటికీ దేవుడు జ్ఞానం ఇస్తేనే మనము ఈ భూమి మీద తెలివిగా జీవించగలమని దేవుని వాక్యము సెలవిస్తోంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రాలు నాయన. అయా జ్ఞానము నీవే దయచేస్తావు, వివేచన తెలివి నీవే దయచేసే దేవుడివి నాయన. అయా మాకు జ్ఞానము కొదవగా ఉన్నది ప్రభువా, మీరే మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. మీరు జ్ఞానం ఇచ్చే దేవుడయ్యా. వెండిని వెతికినట్టు బంగారమును వెతికినట్టు దాన్ని వెతకమని సెలవిచ్చిన దేవుడివి. అవును తండ్రి, నీవు అడిగిన వారికి ధారాళంగా జ్ఞాన వివేచనలు దయచేసే దేవుడు కాబట్టి అయా సర్వమానవాళికి జ్ఞాన వివేచనలు సహాయము చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రాజు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.